హాయ్ అండి అందరికీ. మా వాడకట్టు వాళ్ళమందరం కలిసి చోటుపల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. అక్కడ దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఇక్కడ కాలు కడుక్కునే విధానం కూడా వెరైటీగా ఉందండి. ఇక్కడ ఉన్న వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలంట. మనకు స్టార్టింగ్లో జయసిద్ధి వినాయకుడు ఉంటాడు. అక్కడ దర్శించుకున్న తర్వాత ద్వాదశ లింగాలకి వెళ్ళాలన్నట్టు. ఈ ఆలయం ఫస్టే వెళ్ళి దర్శించుకున్నాను, కానీ మళ్ళీ అక్కడ తీసుకోవద్దని చెప్పారు. ఫస్ట్ వచ్చినప్పుడు వీడియో తీసుకోవద్దని చెప్పారు. తర్వాత ఆలయ సిబ్బందిని అడిగి మళ్ళీ వీడియో తీసుకుంటాను. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చాలా రష్గా ఉంది ఇక్కడ. తర్వాత వాళ్ళందరూ క్లియర్ అయిన తర్వాత నేను వెళ్ళి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకు సోమనాథ జ్యోతిర్లింగం. ఇక్కడ ఇది వచ్చేసి మనకు మొట్టమొదటి జ్యోతిర్లింగం శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. ఇక్కడ ఏంటంటే మహాదేవుడు తన భక్తులకు దర్శనం ఇవ్వాలన్న సంకల్పంతో జ్యోతిర్లింగమై స్వయంగా సోమనాథులో వెలిచాడు. ఇప్పుడు రెండవ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో నల్లమల ఆలూరు మధ్య కృష్ణానది తీరాన కొలువై ఉన్నది. ఈ రెండవ జ్యోతిర్లింగం తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఒక గాలి గోపురం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మూడవ జ్యోతిర్లింగం. ఈ మూడవ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో స్వయంగా వెలిశాడంట. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిర్లింగ క్షేత్రాలలో శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మూడవ జ్యోతిర్లింగంగా వెలుగొందుతుంది అంటున్నారు. తర్వాత వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండ్వా జిల్లాలోని మాందాతపూర్లో ఉంది. ఇక్కడ ఇక్ష్వాకుల వంశ మహారాజు శ్రీరాముని కంటే 10 తరాల ముందైన వాడు మాందాత రాజు కోరిక మేరకు జ్యోతిర్లింగమై అవతరించాడంట. ఇక్కడ వచ్చేసి 5వ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే శివభక్తుడైన దశకంఠుడు శివుని మెప్పు పొందేందుకు శిరచ్ఛేదనం చేసుకుంటాడు. అప్పుడు తన 10వ తలను ఖండించుకునే సమయంలో రావణుడికి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వైద్యుడిగా మారి శిరస్సులను యథాస్థితికి తీసుకొచ్చి తనకు ఆత్మలింగం ఇవ్వడంతో ఇక్కడ వైద్యనాథుడిగా పూజింపబడుతున్నాడంట. తర్వాత జ్యోతిర్లింగం 6వ జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర్ జ్యోతిర్లింగం. ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా భీమశంకర్ గ్రామంలో స్వయంగా వెలిసిన 6వ జ్యోతిర్లింగం. అక్కడ సహ్యాద్రి కొండల్లో నిత్యం పూజలు అందుకుంటున్నాం. ఇక్కడ ఒక ద్వారం ఉంది. ఇక్కడ నుంచే వెనుకకి వెళ్ళొచ్చు. అక్కడ ఈ 12 లింగాలన్నీ కలిసి 12 జ్యోతిర్లింగాలన్నీ కలిసి ఒకే దగ్గర వరుసగా ఏర్పరిచారు. ఇప్పుడు వచ్చే జ్యోతిర్లింగం 7వ జ్యోతిర్లింగం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వర గ్రామంలో కొలువైనది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా రద్దీగా ఉంది. అందువలన కనీసం ఫోటో కూడా తీసుకునే వీలు లేకుండా ఉంది. వాళ్ళు కూడా ఫోటో కూడా తీసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే భక్తులకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. తర్వాత జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ద్వారక సమీపంలో వెలిసిందంట. అక్కడ జంట నాగులను సమర్పించడం ద్వారా జన్మజాతక నాగదోషాల నుండి విముక్తి కలిగించే ప్రదేశం అంటారు. ఇప్పుడు చూస్తున్న జ్యోతిర్లింగం వచ్చేసి 9వ జ్యోతిర్లింగం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని విశ్వనాథ్ గలిలో పరమశివుడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగంగా స్వయంభువై వెలిశాడంట. 10వ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర ఆలయంలో ఉంది.
ఈ జ్యోతిర్లింగాన్ని అదను చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్తర గాలి గోపురం ఉన్నది. ఇక్కడ దీని తర్వాత 11వ జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లా కేదార్నాథ్లో మహాదేవుడు ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తున్నాడు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే సాహసంతో కూడుకున్న పని. ఈ తర్వాత వచ్చే జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, 12వ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వేలూరు నగర్లో కృష్ణేశ్వర ఆలయంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం గుష్మా అనే శివభక్తురాలు పేరిట వెలిసిందంట. తర్వాత మనం ఇక్కడ శ్రీ మాణిక్యాంబాదేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మాణిక్యాంబాదేవి విగ్రహానికి ఎదురుగా మరియు సిద్ధ గణపతికి వినాయకుడికి ఎదురుగా 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. కానీ అవి ఏంటి అని అయితే నాకైతే తెలీదు. ఏం విగ్రహాలు మీకు తెలుసుంటే కామెంట్లో పెట్టండి. ఫస్ట్ మేము అక్కడ వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న పూజారి ఫస్ట్ మీరు దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు. మేము ముందే దర్శనం చేసుకున్నాము, కాకపోతే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నామని చెప్పాము. అక్కడ వీడియో తీసుకొని వెళ్తుంటే వాళ్ళు పిలిచి మరి అక్కడున్న హారతిని కూడా తీసుకోమని చెప్పాడు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మనం చూసిన జ్యోతిర్లింగాలయాలన్నీ ఉపాలయాలు. ఇక్కడ ఉన్న మాణిక్యాంబాదేవి ఆలయం మరియు శ్రీ జయసిద్ధి గణపతి ఆలయం కాకుండా మిగతా 12 ఆలయాలు ఉపాలయాలు. ఇప్పుడు మనం పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలోకి, మెయిన్ ఆలయం ఉన్నట్టు ఇక్కడ చూడడానికి వెళ్తున్నాం. పుణ్యలింగేశ్వర స్వామికి ఎదురుగా చాలా పెద్దగా పుణ్యబసవన్నను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమంటారు, ఈ సంక్రాంతి సందర్భంగా ఈ పుణ్యబసవన్నను చాలా అందంగా డెకరేట్ చేశారు. పూలతో, పండ్లతో, కూరగాయలతో. ఇక్కడ ఏమంటారు, అందులో పైనాపిల్, యాపిల్స్, అలాగే నిమ్మకాయలు, అరటి పువ్వులు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటితో ఈ బసవన్నని చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇది డెకరేట్ చేసి 3 days అవుతుంది అనుకుంటాం. అందువల్ల కొద్దిగా పువ్వులు వాడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ డెకరేట్ చేసిన ఫస్ట్ రోజు మాత్రం చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏంటో నాకైతే తెలియదు. ఇక్కడ అక్కడికి వెళ్ళగానే ఆ పూజారి కూడా ముందు దర్శనం చేసుకోండి అని చెప్పాడు. ముందే దర్శనం చేసుకున్నాము, జస్ట్ వీడియో తీసుకోవడానికి వచ్చాము అని చెప్పాము. అయితే వాళ్ళు ఇక్కడ లైవ్లో పడుతుంది, మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవద్దు అని చెప్తే అక్కడ ఉన్న కెమెరా వెనుకకి వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విధంగా ఏ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలను మరెక్కడ కూడా చూడలేము. ఇదే ఫస్ట్ టైం మన దేశంలో కూడా 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఇక్కడ ఏంటి అనేది ఏమీ సరిగా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్నీ ఇక్కడ 12 లింగాలన్నీ ఇక్కడ ఉన్నాయని తెలిసింది. కాకపోతే మా వాడకట్టు వాళ్ళందరికీ ముందే తెలుసు. వాళ్ళు రమ్మనడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు వీడియోస్లలో చూసి ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు.
నిజంగా ఇక్కడ చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా అద్భుతం. ఇక్కడ నుంచి ఇక బయటికి వెళ్ళిపోవడమే. మా కోసం బయట మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు బయట. ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఈ ద్వారానికి ఎదురుగా గోశాల ఉంది. ఇక్కడ డెకరేట్ చేసిన ప్లేస్లో అందరూ వచ్చి ఫోటోలు సెల్ఫీస్ తీసుకున్నారు. మా వాళ్ళు కూడా తీసుకున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గోశాల ఉంది కదా, అక్కడ గోవులకు మేత పెట్టడానికి అక్కడ మేత కూడా ఉంది. వాళ్ళు గోవులకు మేత పెట్టడానికి 25 రూపీస్ ఇస్తే అక్కడ పెట్టడానికి వాళ్ళు మేత ఇస్తున్నారు. ఫస్ట్లో మా వాళ్ళు తీసుకొని పెట్టారు. అది ఇక్కడ వీడియోలో లేదు, అప్పుడు వీడియో తీయలేదు. తర్వాత మా వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. కానీ అందరూ ఇక్కడ కూర్చుంటే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ కూర్చోద్దని చెప్తున్నారు వాళ్ళంతా. పూజ నాన్నకు లాస్ట్ అయిపోయింది పోతున్నాం. ఇక్కడ ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి రాయించుకొని ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇక్కడ మా అత్తమ్మ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ చూడడం తనకి ఎలా అనిపించింది, ఎక్కడి నుంచి వచ్చాము అనేసి. ఆ తర్వాత మా ఇంటి ముందు అమ్మాయి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చింది మా అత్తమ్మ. తర్వాత వాయిస్ ఇక్కడ దాకా వినపడట్లేదు, కానీ నేను కూడా వీడియోలో అక్కడనే ఉన్నాను, కానీ నేను కనిపించట్లే. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లోనే గుడి వెనుక వైపు వెళ్తున్నాము. అక్కడ 12 జ్యోతిర్లింగాలన్నీ ఒకే వరుసలో ఉంచారు. లోపల ఎవరిని కొబ్బరికాయలు కొట్టడం కానీ మిగతా ఏం చేయనియట్లేరు. ఇక్కడ వెనుక ఉన్న 12 జ్యోతిర్లింగాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడం అలాంటివి, ఇంకా దీపారాధన చేయడం లాంటివి చేసుకోవచ్చంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని అక్కనే కూర్చొని తినడానికి వీలుగా చైర్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, దీపారాధన కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడికి వచ్చేటప్పుడు మా వాళ్ళు ఎవరు కొబ్బరికాయలు తీసుకొని రాలేదు. అందరూ ఇక్కడనే కొబ్బరికాయలు ఇట్లా ఉంటాయేమో అని అనుకున్నారు, కానీ ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఎవరు లేరు. స్టార్టింగ్లో ఉన్నారు కానీ అక్కడ తీసుకోలేదు. మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక కొబ్బరికాయ అంటే అదే తీసుకొని వచ్చాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సోమనాథ జ్యోతిర్లింగం, ఆ తర్వాత మళ్ళీ గుడిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. మా వాళ్ళైతే ఎవరు తెచ్చుకోలేదు కాబట్టి జస్ట్ దండం పెట్టుకొని మొక్కుతున్నారు. సెకండ్ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇక్కడ ఈ జ్యోతిర్లింగం సంబంధించిన విషయాలు వెనుక వ్రాతపూర్వకంగా వివరించారు. మూడో జ్యోతిర్లింగం వచ్చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఈ జ్యోతిర్లింగం తర్వాత 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఆ తర్వాత వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి
శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. ఇక్కడ పట్టి మా పాప నేను ఎక్కడ ఉన్నానని వెతుకుతూ ఉంది అక్కడ. ఈ జ్యోతిర్లింగం తర్వాత 6వ జ్యోతిర్లింగం. భీమశంకర జ్యోతిర్లింగం తర్వాత శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబుని కూడా అన్ని జ్యోతిర్లింగాలను మొక్కిస్తుంది మా అత్తమ్మ. ఇక్కడ ఉన్న లింగం వచ్చేసి పుణ్యలింగేశ్వర స్వామి గుడిలో ఉన్న లింగం. నెక్స్ట్ వచ్చేసి రామేశ్వర జ్యోతిర్లింగం. మేమందరం ఇక్కడ ఫొటోస్ దిగాము. ఆ తర్వాత వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాన్ని లోపల అద్దంలో చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ నెక్స్ట్ ఉన్న జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇప్పుడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం మరియు శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం రెండింటిని అద్దంలో చూసే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఎందుకన్నా మాకు కూడా తెలియదు సరిగా. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఆ తర్వాత చివరగా ఉన్న 12వ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఒక శ్లోకం అనేది రాసి ఉంచారు. శ్లోకం కాదు, స్తోత్రం అంట. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం అన్నారు ఇక్కడ. మాకు ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడికి రండి, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా అమోఘం.